సిటీలో స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. బంజారాహిల్స్లోని ఓ రెస్టారెంట్ ని కూల్చివేశారు. అనుమతి లేకుండా భవనం నిర్మించడంతో పాటు అందులో కొంతమంది వ్యాపారం చేస్తున్నారని చెప్తున్నారు అధికారులు. నగరంలోని మరికొన్ని చోట్ల పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తున్నారు. గత వారం 17 బార్ అండ్ రెస్టారెంట్లని సీజ్ చేశారు అధికారులు. సిటీలో స్పెషల్ డ్రైవ్ ని కొనసాగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. బంజారాహిల్స్లోని ఓ రెస్టారెంట్ ని కూల్చివేశారు. అనుమతి లేకుండా భవనం నిర్మించడంతో పాటు అందులో కొందరు వ్యాపారం చేస్తున్నారని చెప్తున్నారు అధికారులు. నగరంలోని మరికొన్ని చోట్ల పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తున్నారు. గత వారం 17 బార్ అండ్ రెస్టారెంట్లని సీజ్ చేశారు అధికారులు. బార్ అండ్ రెస్టారెంట్లలో జీహెచ్ఎంసీ అధికారుల రైడ్స్ పై మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, సిటీలో ఎన్ని ప్రాంతాలలో జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తోంది? అలాగే రెస్టారెంట్ కూల్చివేతకు కారణం ఏంటి? జీహెచ్ఎంసీ చాలా సీరియస్ గా వివరిస్తుందని చెప్పాలి. పబ్స్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ల మీద గతంలోనే గత సంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసంలోనే ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీకి ఎక్విప్మెంట్స్ పాటించాల్సింది. జీహెచ్ఎంసీ రూల్స్ అనుకూలంగా ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండాలి అని చెప్పింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 700కు పైగా పబ్లు, బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఐడెంటిఫై చేశారు. వారన్నిటికీ నోటీస్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. అయితే ఒక నెల 15 రోజుల వరకు గడువిచ్చారు. అయినా కానీ కొంతమంది అసలు అప్లై చేసిన దాఖలాలు లేవు. చాలా మంది అయితే వాళ్ళు అప్లై చేస్తూ మాకు ఇంకొక నెల రోజుల గడువు ఇవ్వండి అని చేస్తున్నారు. అలా దాదాపు 600గా బార్లు, పబ్లు, రెస్టారెంట్లు అవి అప్లై చేసుకుంటే దాదాపు ఒక 50 నుండి 60 వరకు ఉన్న పబ్లు, బార్లు, రెస్టారెంట్లు మాత్రం ఈ మధ్య కాలంలోనే అప్లై చేసుకున్నారు. ఇక దాదాపు ఇంకా మరికొన్ని అసలు వాటి పట్టించుకున్న దాఖలేదు. వాళ్ళకు నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించిన సందర్భం కూడా లేదు. ఇలాంటి వాటిపై ఏం చేయాలి, సీరియస్ గా వివరిస్తేనే తప్పితే గ్రేటర్ హైదరాబాద్ లో సేఫ్టీ అనేది ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోనే జీహెచ్ఎంసీ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు, రైడ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత వారం చూసుకుంటే 17 వరకు పబ్లు, బార్లను సీజ్ చేశారు. ఇవాళ కూడా మళ్ళీ డ్రైవ్ కొనసాగుతుంది. ఇవాళ జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలో ఉన్న పబ్లపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 4 పబ్లను సీజ్ చేసినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యే కాలనీకి సంబంధించిన ఎమ్మెల్యే కాలనీలో కూడా ఒక పబ్బు వితౌట్ పర్మిషన్ తోనే కన్స్ట్రక్షన్ చేశారు. అది పబ్ అండ్ రెస్టారెంట్ గా నిర్వహిస్తున్నారని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు అందింది. దాంతో జీహెచ్ఎంసీ హైదరాబాద్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు దాని మీద కూడా దాడి చేశారు. దాన్ని కూడా కూల్చివేత, జేసీబీలతో కూల్చివేసిన సందర్భం ఉంది. అది ఒక సినీ స్టార్ సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించింది అన్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఎవరైనా కూడా సహించేది లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పబ్లు, బార్ల, రెస్టారెంట్లకు పూర్తిగా ఫైర్ సేఫ్టీ ఉండాలి. ఎవరైనా చాలా మంది వస్తుంటారు, రెగ్యులర్ గా వస్తుంటారు. అలాంటి సందర్భంలో జరగరాని ఘటన జరిగితే చాలా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తప్పవు. ఇప్పటి వరకైతే సీజ్ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళ గడువు టైం ఇస్తున్నారు. 1 or 2 days లో వెంటనే వాళ్ళకి వచ్చి జీహెచ్ఎంసీ అధికారుల ఫైర్ సేఫ్టీకి సంబంధించిన విజిలెన్స్ అధికారులకు వచ్చి సంప్రదించి వారికి అనుగుణంగా ఫైర్ సేఫ్టీ పెట్టుకుంటే ఓకే, లేకపోతే జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంటుందని జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కూడా చెప్పడం జరిగింది. దీంతో చాలా వరకు గ్రేటర్ హైదరాబాద్ లో పబ్లు, బార్లు, రెస్టారెంట్ల పైన పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవడానికి జీహెచ్ఎంసీ వివరిస్తుందని చెప్పాలి. మొన్న నుమాయిష్ జరిగిన ఘటన తర్వాత మరింత వేగం పెంచింది. పబ్లు, బార్లు, రెస్టారెంట్లు కావచ్చు, ఇతర ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ కూడా కావచ్చు, సెకండ్ ఫేజ్ లో కూడా డ్రైవ్ చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించుకుంటుంది. బహుశా ఈ 2-3 రోజుల తర్వాత కూడా వాటి మీద దాడులు కొనసాగే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. సుమలత. రైట్ రాజు, థ్యాంక్ యూ.